లేకుంటే ఇంకొక టైం పాస్ కోసం బయటకు పోతారు కదా ఓయే వాళ్ళ పక్క వంటి అది సినిమా నవ్వుకోవచ్చు ఫుల్ ఎంజాయ్. నీ డైలాగ్ వాడినట్టున్నారు. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్న కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడు. సినిమా టైం పాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. మూడు సినిమాలు వచ్చినాయి అన్న, ఇదైతే టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు, టైం పాస్ కోసం ఇది టైం పాస్ సినిమా. నచ్చిందా సినిమా? ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళంకోవాల, ఇక రాజాసాబ్ అయితే అందులో అందరూ దేవతలు ఉన్నారు, రంభా ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రు. ఇక నేనైతే ఈ సినిమా పోరా అని చెప్పట్లేదు. మీరు అనుకున్నంత లేదు, కానీ కామెడీ పర్పస్ లో చాలా బాగుంది. ప్రతి ఒక్క భర్త ఈ సినిమా చూస్తే వేరే అమ్మాయి జోలికి వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అసలు ఒక భార్య పెళ్ళైన తర్వాత భార్య మీద బోర్ వచ్చి వేరే అమ్మాయిని చూస్తుంటారు చాలా మంది. దాని బేస్ లో సినిమా తీశారు. అండ్ మన రవితేజ గారు ఒక లండన్ వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసుకొని మళ్ళా ఆ నిజం మళ్ళా వచ్చి భార్యకి చెప్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అండి. అసలు మీరు తప్పు చేయండి, కానీ ఆ విషయం ఎంత అడిగినా భార్యకు చెప్పకండి. చెప్పడం వల్ల ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే స్టోరీ ఇదన్న. ఫస్ట్ స్టోరీ ఇది. దీంట్లో మన వెన్నెల కిషోర్ గారు గానీ, అండ్ మన సత్య గారు గానీ, గడప్ సింగ్ గారు గానీ, అండ్ సునీల్ గారు గానీ, అందరూ థియేటర్ కామెడీ పర్పస్ బాగుంది, అంత జోష్ ఉంది. కానీ ఇప్పుడే సినిమా చూసాను బ్రో, నాకైతే ఓకే ఫన్ ఫిలిం మంచిగా అనిపించింది. రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పలేను కానీ ఒక మంచి సినిమా తీశారని చెప్తా. వన్ టైం వాచబుల్. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. ల్యాగ్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సో పర్లేదు, సినిమా నాకైతే నచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ కామెడీ కానీ, సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది. మిగతా వచ్చేసి సత్య గారి కామెడీ చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా నవ్విచ్చారు ఆయన. ఫస్ట్ 20 minutes చాలా బాగా నవ్విచ్చారు. తర్వాత వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అదిరిపోయింది. అలాగే సునీల్ గారి టైమింగ్ కూడా బాగుంది. సునీల్ మిగతా అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ మీద కొంచెం దృష్టి పెట్టేది ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది మూవీ. సో అంతే బ్రో నేను చెప్పాల్సింది. వన్ టైం వాచబుల్. రేటింగ్ వచ్చేసి 2.5.